అలసిపోయి కూడా సువార్త చెప్పే పనిలో ఉండాలి. కొన్ని మాటలు నేను చదివి ముగిస్తాను. మీ హృదయమును కలవరపడనీయుకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. మీ హృదయమును కలవరపడనీయుకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, లేక దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమందుండి దేవకుమారుడై ఉండి దేవుడై ఉండి ఆయన భూలోకంలో నరునిగా పలుకుతున్నటువంటి మాటలు ఇవి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. కలవరం ఎప్పుడు వస్తుందో తెలుసా? భవిష్యత్ నిశ్చయత లేనప్పుడు కలవరం వస్తుంది. ఏమి జరగనుందో, ఏమి జరుగుతుందో. కొంతమంది కలవరపడి జుట్టు పీకేసుకుంటున్నారు. వింట్రా, ఎందుకంత కలవరం నీకు? సృష్టికర్త అయిన దేవుని నీవు తెలుసుకుంటే నీ కలవరం అణిగిపోతుంది. ప్రభువు నీకు సమాధానమును అనుగ్రహిస్తాడు. ఈ జీవితం ఎక్కడి నుండి వచ్చింది? ఈ జీవితం ఎందుకు ఇక్కడ ఉంది? ఈ జీవం ఎక్కడికి వెళ్ళబోతుంది? దీనికి కారకులు ఎవరు? అసలు దీని సంగతి ఏమిటనే విషయాలు నీకు తెలిసినప్పుడు నీవు కలవరాన్ని జయించగలుగుతావు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, కలవర పడకుడి. ఆమేన్. అందరు చెప్పండి నాతో ఈ మాట, కలవర పడకుడి. దైవజనులు యేసన్న గారు పాట రాశారు. కలవర పడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి. సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సహోదరి, సహోదరుడా, ప్రియా దేవుని యొక్క బిడ్డ, కలవరపడుతున్నావా? ఎన్నో అవసరతలు మనకున్నాయి, నాకు కూడా ఉన్నాయి. తుఫాన్ ఎదురైంది. ఎవరి వైపు చూద్దాం? నడుపుచున్న యేసు, నావను దరికి చేర్చే యేసు, సమృద్ధినిచ్చే యేసు, నిత్య జీవమునిచ్చే యేసు, పరలోక రాజ్యమునకు చేర్చు యేసు, పరిస్థితులను చక్కబెట్టగలిగిన యేసు, సమాధానముతో నింపగలిగిన యేసు. అందుకే రాజబాబు గారు రాశారు, యేసు వైపు చూడు నీ భారమంత తీరానికి చేరు. ఎంత దూరమైనా. కలవరపడేవారు ఎవరైనా ఈ రాత్రి అక్కడ ఉంటే, కలవరపడేవారు ఎవరైనా టీవీలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈ మాటలు వింటూ కలవరపడుతూ ఉంటే, ప్రతి కలవరము నుండి తప్పించడానికి ప్రభువు ఇక్కడ ఒక మార్గమును ఉంచాడు. అదేటో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచండి. బిలీవ్ ఇన్ మీ. ప్రభువునందు విశ్వాసం ఉంచడం కలవరమును తప్పిస్తుందని నీకు తెలుసా? ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా గొప్ప నిశ్చయత నీకు దొరుకుతుందన్న సంగతి నీకు తెలుసా? ఏ విషయంలో కలవరపడుతున్నావు? పిల్లల విషయంలోనా? వ్యాధ, బాధల, శోధన, భర్త విషయమా, భార్య విషయమా, పిల్లల చదువుల, పరిచర్య విషయంలోనా? వేర్ ఆర్ యు? ఎక్కడున్నావు? కలవరపడుతున్న బిడ్డ, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి లేక ఈ ఉదయం.
ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభువు చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయుకుడి. ఎందుకో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచండి. ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. సమృద్ధి ఉంది, అనేక నివాసాలు. ఎక్కడికి పోతామనేగా నీ కంగారు. ఎటుపోతుందో ఈ లైఫ్ అర్థం కాకుండా ఉంది. అయ్యా, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నానయ్యా. బిడ్డల్ని ఎలా ప్రేమించాలో పోషించాలో నాకు అర్థం కావట్లేదయ్యా. కట్టుకున్నవాడికి బాధ్యత లేదయ్యా. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నాడు. భర్త అంటే ఊరికే మెళ్ళో తాడు కట్టి ఈ వ్యవహారం కాదు. సృష్టికర్తను భర్త అని పిలిచింది.